మీతో స్టార్ట్ చేస్తాను. నిజంగా తెలంగాణలో ఉన్న పరిస్థితులు వేరు, ఏపీలో ఉన్న పరిస్థితులు వేరు. 2014కు ముందు ఏదైతే డెసిషన్ తీసుకుందో సోనియా గాంధీ గారు, రాష్ట్ర విభజన జరగాలి అని, అఫ్కోర్స్ పార్టీ నష్టపోతుందని తెలిసినప్పుడు కూడా నిర్ణయం తీసుకున్నారు. సో అలా జరిగిన పరిణామంతో ఆల్మోస్ట్ వైప్డ్ అవుట్ అయిన పార్టీ, సో రేవంత్ రెడ్డి కావచ్చు, లేదంటే శర్మ కావచ్చు, వీళ్ళ రాక వల్ల, వీళ్ళు మాట్లాడడం వల్ల, వీళ్ళ క్యాంపెయిన్ చేయడం వల్ల మళ్ళా పునరుచ్ఛేదం వచ్చే అవకాశం ఉందా మీరు అనుకుంటున్నారా, అలా భావిస్తున్నారా? గుడ్ ఈవినింగ్ అండి. ఛానల్లో నా తోటి పార్టిసిపెంట్స్కి ఆంధ్రా నుంచి వచ్చారు, వాళ్ళకిను మీకు కూడా. అంటే మేము గెలిచి ఈరోజే మేము ముఖ్యమంత్రి అయిపోతామని మన రేవంత్ రెడ్డి గారు కానీ షర్మిల గారు కానీ అక్కడ చెప్పినటువంటి విషయం చెప్పలేదు కదా. ఒకటి, గట్టి ప్రతిపక్ష పార్టీగా కొట్లాడాలి అనే నేపథ్యంలో మాట్లాడినటువంటి మాటలు, మాకు ఎక్కువ వద్దు, 5 ఎంపీలు 25 ఎమ్మెల్యేలు ఇవ్వండి చాలు, మీ పక్షాన నిలబడి ఆంధ్రప్రదేశ్ హక్కుల్ని సాధించే సత్తా మేము చాటుకుంటాము. గతంలో నమ్మిన టీడీపీ ఆంధ్రప్రదేశ్లో విడిపోయిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో మొదటి ముఖ్యమంత్రి అయినటువంటి బాబు పెద్ద పెద్ద మాటలు కూడా చెప్పారు. ప్రత్యేక హోదా తీసుకొని వస్తామన్నారు, అది పక్కన పడితే స్పెషల్ ప్యాకేజ్ ఏదో అన్నారు, అది కూడా పక్కన పడేసిండ్రు. ఈయన అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాడు. 25 మంది ఎంపీలని ఇవ్వండి, తల వంచి పిచ్చి కొట్లాడి తీసుకొని వస్తా ప్రత్యేక హోదా అన్నారు. ఇద్దరు కూడా 22 మంది, 2-3 తక్కువ అయితే కూడా పెద్ద ఫరక్ పడింది ఏం లేదు. 22 మంది వచ్చినా 15 వచ్చినా ఎంత, అసలు 85% మెజార్టీ ఇచ్చేసారు. ఇచ్చేసిన తర్వాత కూడా ఇప్పటి వరకు కనీసం ఒక్కనాడు ఢిల్లీ కేంద్రంగా, ఢిల్లీ నడిబొడ్డున ఎన్నడన్నా ధర్నాలు చేసి వాళ్ళ మెడలోంచిన విషయమో కానీ, లేకపోతే పార్లమెంట్లో మాట్లాడి ప్రత్యేక హోదా, ఈ 23 మంది ఎంపీలు ప్రత్యేక హోదా గురించి ఎక్కడైనా ప్రస్తావన తీసుకొని వచ్చిండ్రా, లేకపోతే స్పెషల్ స్టేటస్ అన్నా తీసుకొని రాగలిగినరా? ఇద్దరూ తేలేదు. వాళ్ళు మాటలతో కాలయాపన చేసిండ్రు. వీళ్ళు వాళ్ళ మీద కొట్లాడినటువంటి ప్రయత్నం చేస్తే ప్రజలు ఏమనుకున్నారు, సరే జగన్కి అవకాశం ఇద్దాం, తెస్తాడేమో అనుకొని ఇద్దరికీ అవకాశం ఇచ్చారు. మరి ఇద్దరికీ అవకాశం ఇస్తే అదేమో అంటారు చూడండి, అదేమో గేమ్ అంటారు. ఆ గేమ్ లాగా చంద్రబాబు నాయుడు ఫస్ట్ పోయి కలిసి వస్తాడు మోదీకి, ఇప్పుడు ఆయన కలిసి వచ్చిన రెండో రోజుకి జగన్ పోయి కలిసి వస్తాడు. కానీ వీళ్ళిద్దరు నాటకాలు చూస్తుంటే ఎవరికీ అర్థం కాలేదు. అసలు కేంద్రంతో ఉన్నటువంటి బీజేపీ పార్టీతో 2 ప్రతిపక్ష పార్టీ ప్రాంతీయ పార్టీలు ఇద్దరు పోయి వాళ్ళ సంఖ్యనే చేరుతున్నారు. ఏంది అర్థం కాలేదు. ఇప్పుడు నిజంగానే చెప్పాలనంటే, ఒకవేళ బీజేపీ చంద్రబాబు నాయుడిని నెట్టేట ఉంచడం కోసమే ఆయన పార్టీలో పొత్తు పెట్టుకున్నదేమో అనిపిస్తుంది. నిజంగా వాస్తవంగా మాట్లాడుకుంటే బీజేపీకి అక్కడ ఏం ఉంటుందని, అసలు 2 నేషన్ మాదంటే మేము విడదీశాము, ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగిపోయిందని మా మీద కసి, కానీ స్పెషల్ స్టేటస్ ఇస్తా అని మాకు అవకాశం ఇస్తే మేము ఇచ్చేస్తామని చెప్పారు. పోలవరం సంగతేమో పక్కన పడేసిండ్రు. కాంగ్రెస్ హయాంలో స్థాపించినటువంటి పోలవరం ప్రాజెక్టు గట్టెక్కిచ్చేసిండ్రు. ఇప్పటి వరకు దాని గురించి ఎవరు మాట్లాడారు. అంతేందుకంటే ఈ మధ్య కాలంలో ఎన్నోసార్లు ప్రైవేటీకరణ చేయడానికి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి పూర్తి ప్రయత్నాలు చేసిండ్రు. ఆ మధ్యకాలంలో ఇక్కడి నుంచి అడ్డుకున్న విషయం కూడా మనం గుర్తుంచుకోవాలి. సో ఇవన్నీ చేస్తున్న వీళ్ళకి ప్రజల కోసం కొట్లాడే టైము కానీ, ప్రజల కోసం మాట్లాడే అవసరం కానీ వీళ్ళకి లేకుండా పోయింది. వాళ్ళ సొంతం వాళ్ళు అభివృద్ధి చెందడం కోసమో, వాళ్ళ పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకోవడం కోసమో, లేకపోతే కొట్లాడుకొని ఒకళ్ళ మీద ఒకళ్ళు బూతులు తిట్టుకోవడం కోసమో, లేకపోతే వ్యక్తిగతంగా వెళ్ళిపోయినరు తప్పించి ప్రజల బాగోగులు పట్టించుకోలేదు. ఇందాక మంచి కొటేషన్ కూడా ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని అన్నారు. అంటే ముగ్గురిని పిచ్చోళం చేస్తున్న బీజేపీ. ఈ కథనం చూస్తుంటే ఎట్లా ఉందంటే, అంతర్గతంగా లోపాయికారంగా జగన్మోహన్ రెడ్డితో ఒప్పందాలు నడుస్తున్నాయి. ఇటేమో పొత్తులేమో బీజేపీ బాబుతో పవన్ కళ్యాణ్తో పొత్తులు పెట్టుకున్నారు. 26 సీట్లు అండి. ఆ 26 సీట్లు పవన్ కళ్యాణ్ పార్టీకి బీజేపీకి కలిసిస్తే ఇక్కడ తెలిసిపోతుంది. తీసుకొని పోయి మళ్ళీ ఒకసారి ఆయన నెత్తి మీద పాలు పోస్తున్నట్టు కనబడింది. ఎందుకు మీరు కొట్లాడింది, ఎందుకోసం మొన్నటిదాకా తర్జన పడ్డారు, పొత్తులు పెట్టుకోవద్దు అది ఇది అన్నారు, చివరాకరణ వస్తే పొత్తులు పెట్టుకున్నారు. అంటే ఇప్పుడు ఈ 2 పార్టీలు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ 26 బీజేపీకి అనుకుంటాను కదా. అవును, 26లో 22 21 పవన్ కి, వీళ్ళకి 5 + 5 6 పార్లమెంట్. నేను పార్లమెంట్ అనలేదు, 26 అసెంబ్లీ స్థానాలను ఇస్తే ఉన్న 174లో 175లో ఇంకా ఆల్రెడీ ఒక 25-26 సీట్లని
అసలు పవన్ కళ్యాణ్ ఎన్ని సీట్లు గెలుస్తాడో మనకు తెలుసు. బీజేపీకి ఇచ్చిన సరే సీట్లు మేడం, ఎన్ని సరే గెలుస్తాడో మేడం, మీరు చెప్పినట్టే అంగీకరిద్దాం. కానీ మీరు సరే వాళ్ళు ఆ పార్టీలు మొత్తం కూడా ఏపీ ప్రజలను కాపాడలేకపోయాం అనేది బలంగా వాదిస్తున్నారు. మీరు చెప్పినా వేరే వాళ్ళు కొంత ఏపీ ప్రజలు కూడా అదే చెప్తారు, ఎందుకంటే లబ్ధి జరగలేదు కాబట్టి. సో మీరు ఇప్పుడు ఇద్దాం అనుకున్నా సరే మీ మీ యొక్క స్టాండే హోదా తీసుకొస్తాము మమ్మల్ని గెలిపిస్తే అని అంటున్నారు. కానీ అటువంటి పరిస్థితి లేదేమో గ్రౌండ్ రియాలిటీలో. మేము గెలిపిస్తే అని లేదండి, మేము అధికారంలోకి వస్తే కేంద్రంలో అధికారం, రాష్ట్రంలో ఇక్కడ రాకపోయినా అక్కడ వస్తే ఇది ఇస్తాం. 100% రాహుల్ గాంధీ గారు పాదయాత్రలో, ఆంధ్రప్రదేశ్ పాదయాత్రలో చెప్పినటువంటి విషయం మనం గుర్తు చేసుకోవాలి. మేము ఆంధ్రప్రదేశ్లో గెలుస్తామా ఓడతామా పక్కన పెడితే కేంద్రంలో మేము అధికారంలోకి రాగానే తొలి సంతకం, ఎందుకంటే మేమే విభజించాం, న్యాయం కూడా వీళ్ళ వల్ల కాలేజ్ చేయడం కాబట్టి మేమే దానికి ధర్మం న్యాయం మేమే చేయాలి అనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారు తొలి సంతకము స్పెషల్ స్టేటస్ మీదనే పెడతానని రాహుల్ గాంధీ గారు కూడా చెప్పిపోవడం, అదే దిశగా మా పార్టీ అందరము కూడా అదే చెప్తున్నాం. ఇప్పుడు తనకు బలమైన అవకాశం ఇచ్చి ప్రతిపక్షంలో కూర్చోబెడితే రేపు పొద్దున అధికారంలో రాకపోని అట్లీస్ట్ ప్రజల కోసం ప్రజల పక్షాన మాట్లాడే గొంతు ఉండాలి కదా. వీళ్ళిద్దరు పోయి ఆయన పక్కన చేరిండ్రు. మనం కేంద్రంలో అధికారంలోకి వస్తే ఫుల్ ఫ్లెడ్జ్గా ఇంకా అక్కడికి నిధులు వస్తాయి, అన్నీ అవుతాయి. అన్ఫార్చునేట్లీ రాలేదనుకోండి, వీళ్ళిద్దరు మళ్ళీ ఒకడు ప్రతిపక్షంలో ఉంటారు, ఒకళ్ళు అధికారంలో ఉంటారు. కానీ చేరేది వాళ్ళిద్దరు సంకనే, కానీ చేసేది రాష్ట్రానికి చేసేది జీరో. ఏం చేయలేదు, వాళ్ళ సొలాభాలు, వాళ్ళ కేసులు, వాళ్ళ ఇష్యూస్ సాల్వ్ చేసుకోవడానికే మోదీ దగ్గర తిరుగుతారు తప్పించి అక్కడి నుంచి కేంద్రం నుంచి నిధులు తేవడానికి ఏ ఇద్దరి వల్ల కూడా చేతలేగాలేదు, వాళ్ళిద్దరి వల్ల కూడా చేతగాలేదు. పోనీ మీరు అలా న్యాయం చేద్దాం అనుకున్నా సరే మీకు సర్వేలు కానీ రిపోర్ట్స్ కానీ మీ వైపు ఏం కనిపించట్లేదు. పోనీ అలా అయినా ఇక్కడ రాబోయే సరే కనిపిస్తున్న సర్వేలు కాదు, ఈరోజు కనిపిస్తున్న మీడియా అంతా గోదీకే పనిచేస్తుంది. కాబట్టి ఆ సర్వేలు ఎలా ఉన్నా కూడా రాహుల్ గాంధీ గారు నిరంతరంగా గత సంవత్సరం నుంచి నిరంతరంగా పాదయాత్రలు చేస్తున్నారు, ఏమంటారు యాత్రలు కూడా చేస్తున్నారు. ఈ రోజుతో ఫినిష్ అయింది. ఇక రేపటి నుంచి ఎలక్షన్ క్యాంపెయినింగ్లో ఉంటారు. అప్పుడు తెలుస్తుంది కదా, బయటకు వచ్చిన తర్వాత. ఈ రోజు అయితే ఎలక్షన్ కోడ్ వచ్చింది. ముందు ఎవరిది వాళ్ళు 411 అంటారు, 450 అంటారు, ఇష్టం వచ్చినట్లా మాట్లాడుకుంటే ఉన్న సీట్లు ఎన్ని, ఎన్డీఏ పొత్తులో బీజేపీకి ఉన్న సీట్లు ఎంత, వాళ్ళు గెలిచేది ఎంత, 400 సీట్లు, ఇష్టం వచ్చినట్లా మాట్లాడితే ఎట్లయితుందండి. తెలంగాణలో కూడా కాంగ్రెస్కి 5 సీట్లు ఉండే, మేము ఈరోజు అధికారంలోకి రాలేదా, గట్లనే గంత మాట్లాడతారు. 6 నెలల ముందు కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఎవరన్నా అన్నారా? అనలేదు. కొన్ని సీట్లు గెలవచ్చు, కానీ మొత్తానికి కేసీఆరే ముఖ్యమంత్రి అవుతాడని మీలాంటి ఛానళ్లలో కూర్చున్నప్పుడు కూడా మాట్లాడారు. ఎందుకు ఆ రోజు మీడియా వాళ్ళ పక్షాన ఉంది కాబట్టి ఆ విధంగా జరిగిండొచ్చు. ఆ రోజు అన్ని అధికారికంగా ఉన్నటువంటి అన్ని వాళ్ళ చేతిలో పెట్టుకొని ఆ విధంగా మాట్లాడిండొచ్చు. ఈరోజు కేంద్రంలో కూడా ప్రతి ఒక్క మీడియా ఈరోజు సర్వేలు అన్ని వాళ్ళ పక్షాన పనిచేస్తున్నాయి కాబట్టి 100% వాళ్ళు అనొచ్చు. ఎందుకు గెలవకపోవచ్చు, ఎందుకు ఇండియా కూటమిలో ఉన్నటువంటి స్థానాలను చూస్తే గెలుపు దిశగా కాంగ్రెస్ వెళ్తోంది, కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది, రాహుల్ గాంధీ గారు ప్రధాని అవుతారు. అది మా ముఖ్య ధ్యేయం కదా. అది అవుతుందా అవ్వదా సెకండరీ. మా గోల్ మాది ఏమైతే మేము ఏం చేయాలనుకుంటున్నాం, మా ఎజెండా అయితే మేము చెప్తున్నాం కదా. మీ ఎజెండా చెప్పుకున్నారు, ఫెయిల్ అయినరు, ఇద్దరు చెప్పుకున్నారు, ఫెయిల్ అయినరు. ఒకసారి మమ్మల్ని కూడా నమ్మి ప్రజలు ఇంతో అంతో మాకు అక్కడ కొంచెం అన్న ప్రతిపక్ష స్థానంలో కూర్చోబెట్టి షర్మిలమ్మ గారు కనీసం వాళ్ళతో కొట్లాడే శక్తిని అన్న అసెంబ్లీలో పార్లమెంట్లో కొట్లాడే శక్తి ఇస్తే డెఫినెట్గా ఏదో కొన్ని సీట్లు మరి మేము చెప్పాం. మీరు అన్నారు కదా మీరు అధికారంలోకి వస్తారా ఇప్పుడు ఈ సిచ్యువేషన్. మేము అధికారం అనలేదు, 25 సీట్లు అసెంబ్లీలో ఇవ్వండి అని వేడుకుంటున్నాం ప్రజలకి. 5 పార్లమెంట్ స్థానాలని 2 చోట్ల కొట్లాడడానికి స్థానాలే కలిపియమంటున్నాం. తప్పేముంది? బాలగురుస్వామి గారు, మీరు అవునన్నా కాదన్నా ఖచ్చితంగా ఈరోజు విశాఖ సభలో రేవంత్ రెడ్డి కావచ్చు, తెలంగాణ సీఎం, అదేవిధంగా ఏపీసీసీ చీఫ్ షర్మిల గారు, వీళ్ళిద్దరు చేసిన వ్యాఖ్యలు